నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను విజయ్. దేశ రాజధాని ఢిల్లీలో వీధి కుక్కల సమస్యకు సంబంధించి దేశవ్యాప్తంగా ఎంత సంచలనంగా ఇష్యూ అయిందో అందరికీ తెలిసిందే. చాలామంది సెలబ్రిటీలు, సామాన్యులు అందరూ కూడా ఈ అంశానికి సంబంధించి స్పందించారు. కొంతమంది ఏమో మనుషులపైన, చిన్నపిల్లలపైన ప్రధానంగా కుక్కలు దాడి చేస్తున్నాయి కాబట్టి వాటిని షెల్టర్లో బంధించడమే కరెక్ట్ అని కొంతమంది చెప్తుంటే, కుక్కలని అలా షెల్టర్లో బంధిస్తే అవి ఇబ్బంది పడతాయి, చాలా కుక్కల్ని చంపేసేటువంటి అవకాశం కూడా ఉందని జంతు ప్రేమికులు కూడా అభిప్రాయపడుతూ వస్తున్నారు. దీనికి సంబంధించి చాలా చర్చ కూడా జరుగుతోంది కొద్ది రోజుల నుంచి. అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి తీవ్ర అభ్యంతరాలు దేశవ్యాప్తంగా వ్యక్తం కావడంతో సర్వోన్నత న్యాయస్థానం తాజాగా ఈ అంశానికి సంబంధించి స్పందించింది. ఇంతకుముందు ఇచ్చిన ఆదేశాలను కూడా సవరించింది. బహిరంగ ప్రదేశాలు, రోడ్లు, వీధుల్లో శునకాలకు ఆహారం ఇవ్వడం చట్టవిరుద్ధమని స్పష్టంగా అయితే ప్రస్తుతం పేర్కొంది. అలా ఆహారం పెట్టకూడదని కూడా చెప్తోంది. ఇక నిర్దేశిత ప్రాంతాల్లోనే వాటికి ఆహారం ఇవ్వాలని కూడా సుప్రీంకోర్టు సూచించింది. ఇందుకోసం ప్రతి వార్డులో ప్రత్యేక కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేయాలంటూ కూడా ఆదేశించింది. దేశవ్యాప్తంగా ఒకేసారి చేయడం అంటే ప్రస్తుతం అంత ఈజీ అయినటువంటి పని అయితే డెఫినెట్లీ కాదు. కాకపోతే ఢిల్లీకి సంబంధించినటువంటి తీర్పు కాబట్టి ఢిల్లీలో అయినా కానీ అట్లీస్ట్ ఇది ఏర్పాటు చేస్తారా? ఎందుకంటే ప్రతి వార్డులో కుక్కలకు సంబంధించి ఒకే చోట ఫుడ్ పెట్టేలాగా ఒక ఏర్పాటు చేస్తే కొంత ప్రమాదాలు కూడా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. కుక్కలు ఆకలితో ఉండవు, ఎవరిపైన దాడులు చేసేటువంటి అవకాశం కూడా భారీ స్థాయిలో తగ్గుతుంది. దాంతోపాటుగా ఎవరి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు బహిరంగ ప్రదేశాల్లో ఆహారం పెట్టడం వల్ల కుక్కలు ఆహారం దొరకని టైంలో కొంత అగ్రెసివ్గా మారేటువంటి అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు ఈ కొన్ని ఆదేశాలను అయితే ఇవ్వడం జరిగిందని కూడా అనుకోవాలి. అయితే ఈ కేంద్రాల్లో సంబంధించి వీధి కుక్కలకు ఆహారం అందివ్వాలని, అంటే కొంత వార్డులో ఒక కేంద్రం ఏర్పాటు చేసి అక్కడ మాత్రమే ఇవ్వాలని సూచిస్తూ నోటీస్ బోర్డులను కూడా ఏర్పాటు చేయాలని కూడా తెలిపింది. అంటే ఆ కేంద్రం దగ్గరలో ఇక్కడ ఆహారం అందిస్తున్నామనేటువంటి నోటీస్ బోర్డు కూడా ఏర్పాటు చేయాలి. ప్రజలకు తెలిసేందుకు ఇదంతా కూడా చేస్తున్నాయి. కుక్కలకు ఎలాగో అలవాటు అయిపోతుంది, 2-3 సార్లు ఒకే చోట ఆహారం పెట్టిన తర్వాత అవి తిరిగి మళ్ళీ ఆహారం టైంకి అక్కడికే వచ్చి ఆహారం చేయాలనేటువంటి ఇది కూడా వాటికి తెలుస్తుంది. కాబట్టి అదొక చక్కటి తీర్పుగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ కుక్కలను వీధుల్లో ఆహారం ఇవ్వకూడదని కూడా తేల్చి చెప్పింది. అంటే మనం చాలామంది ఇష్టం వచ్చినట్లుగా ఆహారంలో మిగిలిపోయినటువంటి ఫుడ్ కావచ్చు, లేకపోతే మాంసం కావచ్చు, ఇదంతా కూడా కుక్కలకు వేసేస్తుంటారు హోటల్ వాళ్ళు కూడా. దీన్ని కూడా తీవ్రంగా తప్పుపట్టింది. ఇలా ఇవ్వడం వల్లే కుక్కలు అగ్రెసివ్గా తయారవుతున్నాయంటూ కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇక దీనికి విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవంటూ కూడా సుప్రీంకోర్టు హెచ్చరించింది. అది ఎక్కడ పడితే అక్కడ వీధి కుక్కలకు ఆహారం ఇవ్వడం వల్ల అవాంఛనీయ ఘటనలు జరుగుతున్నాయనేటువంటి నివేదికలను పరిగణలోకి తీసుకుని మొత్తం ఆదేశాలు ఇచ్చినట్లుగా కూడా మనకు తెలుస్తోంది. అయితే వీధుల్లో నడిచే సాధారణ పౌరులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇలాంటి చర్యలకు స్వస్తి పలకాలని అభిప్రాయపడింది. ఇలా ఇష్టం వచ్చినట్లుగా ఆహారం ఇవ్వడం వల్ల అవి ఈ వీధుల్లో వెళ్ళేటువంటి వాళ్ళు కూడా ఆహారం ఇస్తారనేటువంటి ఒక ఇంటెన్షన్ తోటి వాళ్ళ వెంట పరుగులు తీయడం కావచ్చు, ఇవన్నీ చేస్తున్నాయి. వాహనదారులు వెళ్ళేటప్పుడు కావచ్చు, దానివల్ల వాహనాల ప్రమాదాలు జరుగుతున్నాయి. చిన్నపిల్లలు ఆహారం ఇవ్వకపోయేసరికి వాళ్ళపైన కుక్కలు దాడి చేయడం, ఇదంతా కూడా జరుగుతూ వస్తోంది. కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టు పేర్కొన్నటువంటి అంశాలని ఖచ్చితంగా పరిగణలోకి తీసుకొని ఢిల్లీ ప్రభుత్వం అయితే నడుచుకోవాల్సినటువంటి ఇది ఉంటుంది. ఇక ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్ ప్రాంతం నుంచి వీధి శునకాలకు సంబంధించి షెల్టర్లను తరలించాలంటే ఆగస్టు 11న అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసే సంగతి మనకు తెలిసిందే. ఎందుకంటే కొన్ని ర్యాబిస్ కేసులు నమోదవ్వడం, కొంతమంది చనిపోవడంతో సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. కుక్కలన్నింటినీ కూడా షెల్టర్కు తరలించాలని, తక్షణమే తరలించాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చింది, కొంత టైం ఇచ్చి. ఆ తర్వాత దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. కుక్కల దాడులు పెరిగిపోవడంపై సుప్రీంకోర్టు కూడా ఆందోళన వ్యక్తం చేసింది. అవి బయట రోడ్లపై కనిపించడానికి వీల్లేదని, షెల్టర్లకు తరలించాలని కూడా కొంత ఆదేశాలు ఇచ్చినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. అయితే ఈ ఉత్తర్వులపైన తీవ్ర విమర్శలు, నిరసనలు, అభ్యంతరాలు కూడా రావడంతో జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వి అంజారియాతో కూడినటువంటి ఆ త్రిసభ్య ధర్మాసనం ఏదైతే ఉందో విచారణ చేపట్టి ఈ మొత్తం తీర్పునైతే ఇవ్వడం జరిగింది. ఇక్కడ కొన్ని విషయాలు మనం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే టీకాలు వేసిన తర్వాతే వీధి కుక్కలను వదిలిపెట్టాలంటూ ప్రస్తుతం సూచించింది. అయితే ర్యాబిస్ లక్షణాలు, విపరీత ప్రవర్తన కలిగిన వాటిని మాత్రం షెల్టర్లలోనే ఉంచాలని ఆదేశించింది. మిగతా వాటికి టీకాలు
స్టెరిలైజేషన్ చేసిన తర్వాత ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అక్కడే వదిలేయాలంటూ కూడా పేర్కొంది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల సీఎస్లకు ఆదేశాలు కూడా ఇచ్చింది సుప్రీంకోర్టు. ఒక విషయం ఇక్కడ, కొన్ని కుక్కలకు ర్యాబిస్ ఉంటుంది, కొన్ని కుక్కలు అగ్రెసివ్గా ఉంటాయి. వాటికి సంబంధించి మాత్రం వాటిని షెల్టర్లలోనే ఉంచండి. ఆ మానసిక పరిస్థితి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మిగిలినటువంటి వీధి కుక్కలు ఏవైతే ఉంటాయో సాధారణంగా ఉండేటువంటి వీధి కుక్కలు వాటిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారో మీరు షెల్టర్లలో పెట్టడానికి అక్కడే వదిలేసేయండి. ఒకటి వ్యాక్సిన్ ఇవ్వండి, స్టెరిలైజేషన్, ఈ రెండు ఇచ్చేసి అక్కడే వదిలేయడం వల్ల స్థానికులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఆ కుక్కలు కూడా స్వేచ్ఛగా మళ్ళీ వీధుల్లో తిరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎలాగో ఫుడ్ అది ప్రతి వార్డులోనూ ఒక కేంద్రం పెట్టి అక్కడ ఫుడ్ అందిస్తున్నారు కాబట్టి వాటికి ఫుడ్ ఇబ్బంది కూడా ఉండదు. అయితే గత విచారణలో ఇచ్చిన ఆదేశాలను ఈ విధంగా సవరిస్తూ ప్రస్తుత నిర్ణయం అయితే ఉంది. అనంతరం తర్వాత విచారణ ఏదైతే ఉందో దాన్ని 8 వారాలకైతే ప్రస్తుతం వాయిదా వేసింది. ఇక వీధి కుక్కల దాడుల్లో చాలామంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు అయితే అందరినీ ఆందోళనకు గురి చేస్తున్నటువంటి సంగతి మనకు తెలిసిందే. వాళ్ళ వర్షన్ కూడా ప్రస్తుతం హైలైట్గా నిలుస్తుంది. ఎందుకంటే ఇటీవల ఉత్తరప్రదేశ్లో 2 రోజుల బాలుడికి గాయం కాగా దానిని వీధి కుక్క నాకడంతో అతడికి ర్యాబిస్ సోకింది. మీరు ఇక్కడ కొన్ని విషయాలు గమనించాలి. అంటే సాధారణ గాయమైంది ఆ పిల్లాడికి, ఎక్కడో పడ్డాడో గాయమైంది. అయితే వీధి కుక్క గాయాన్ని నాకడంతో వైరస్ ఏదైతే ఉందో ర్యాబిస్ వైరస్ అది ఆ పిల్లాడిలోకి వెళ్ళి రక్తంలోకి అతడికి ర్యాబిస్ వచ్చి అతను చనిపోవడం జరిగింది. మీకు ఆ లక్షణాలన్నీ కూడా తెలిసే ఉంటాయి. హైడ్రోఫోబియా వచ్చేస్తుంది ర్యాబిస్ ఒకవేళ వస్తే, అంటే నీటిని చూస్తే భయపడతారు, నీటిని తాగలేరు, అటువంటి ఒక రోగం వచ్చేస్తుంది. కాబట్టి చాలా ప్రమాదకరమైనటువంటి వ్యాధిగా కూడా దీన్ని చెప్పొచ్చు. ఇది మొత్తంగా వీధి కుక్కలకు సంబంధించి సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చినటువంటి ఉత్తర్వులు. అయితే దేశవ్యాప్తంగా ఇటు మన తెలంగాణలో కూడా గతంలో చూసాం, వీధి కుక్కల దాడుల్లో చిన్నారులు చనిపోవడం కావచ్చు, ఇవన్నీ కూడా గతంలో కూడా చూసాం. సుప్రీంకోర్టు మొదట ఆదేశాలు ఇచ్చినప్పుడు పిల్లలకు సంబంధించి మనుషులకు సంబంధించి ఎక్కువగా ఆలోచించే వాళ్ళు ఈ ఉత్తర్వులని లేకపోతే అప్పటి తీర్పును సమర్థించారు. కాకపోతే చాలామంది వీధి కుక్కలని మనం ప్రేమగా చూసుకోవాలి, వాటిని ఈ విధంగా షెల్టర్లలో బంధిస్తే అవి మానసికంగా ఇబ్బంది పడతాయి, చాలా షెల్టర్లు లేకపోవడంతో చంపేటువంటి ప్రయత్నం చేస్తారు అధికారులని దేశవ్యాప్తంగా నిరసనలు కూడా వెలువెత్తాయి. కాబట్టి 2 వర్షన్స్ కూడా సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకొని అగ్రెసివ్ అదేవిధంగా ర్యాబిస్ ఉండేటువంటి కుక్కల్ని మాత్రం షెల్టర్లో పెట్టి సాధారణ కుక్కలకి స్టెరిలైజేషన్ వ్యాక్సినేషన్ ఇచ్చి మళ్ళీ వీధుల్లోకి వదిలిపెట్టండి అంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అన్ని రాష్ట్రాల సీఎస్లకు కూడా ఈ ఆదేశాలను పాస్ చేసింది. మొత్తంగా వీధి కుక్కలకు సంబంధించినటువంటి సమస్యకు సంబంధించి సుప్రీంకోర్టు ప్రస్తుత ఉత్తర్వులు అయితే ఈ విధంగా ఉన్నాయి. మరో విచారణను మరో 8 వారాల పాటు వాయిదా వేసింది. ఆ తర్వాత ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది కూడా చూడాలి. మళ్ళీ దేశవ్యాప్తంగా ఎటువంటి చర్చ వస్తుందో కూడా వేచి చూడాల్సిందే. ఇది వాళ్ళ స్పెషల్ కార్యక్రమం. కీప్ వాచింగ్ 4 Sides TV.